వచ్చిందే బంగారు భవిష్యత్తు కోసం వాడి వైపు ఒక అడుగు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు స్వాగతం సుస్వాగతం రండిరారండోయ్ ఓ తల్లిదండ్రులారా ఓ గ్రామ పెద్దలారా ఓ పాలకులారా అధికారులారా బడి వైపు అడుగులు వేయండి బడి పిల్లలతో కలిసి సందడి చేయండి ఇదే సాదర స్వాగతం ఘన సుస్వాగతం మనం బడి చదువులమ్మబడి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మఒడి బిడ్డల గుండెల సవ్వడి మన ఊరి బడి చదువుల బడి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మఒడి భరత మాత ముద్దు బిడ్డల గుండెల సవ్వడి బడి వైపు అడుగులు వేయండోయ్ ఓ తల్లిదండ్రులారా గ్రామ పెద్దలారా ఓ ప్రజాపాలకులారా అధికారులారా మీకు ఇదే సాదర స్వాగతం ఘన సుస్వాగతం విద్యా వనరులు ఉపాధ్యాయులు మౌలిక వసతుల మధ్యాహ్న భోజనం విద్యార్థుల ప్రగతిని అంచనా వేసి పరిసరాల పరిశుభ్రతపై ప్రశ్నలు వేసి విద్యార్థుల సంరక్షణ సూచనలు వండి అలసే వరకు ఆటలు ఆడి ఆపై 2 పాటలు పాడి విద్యార్థులను అలరించండి మన బడి ఆతిథ్యాన్ని స్వీకరించండి మన ఊరి బడి మనుగడకై నిలబడండి మన ఊరి బడి చదువులమ్మబడి భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే అమ్మఒడి భరత మాత ముద్దు బిడ్డల గుండెల సవ్వడి బడి వైపు అడుగులు వేయండోయ్ ఓ తల్లిదండ్రులారా గ్రామ పెద్దలారా ఓ ప్రజాపాలకులారా అధికారులారా మీకు ఇదే సాదర స్వాగతం ఘన సుస్వాగతం థ్యాంక్ యూ సార్. వేదిక మీదకి రావాల్సిందిగా మనందరి తరఫున అక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్ అయినటువంటి ఆహ్వానిస్తున్నాం. కమిటీ చైర్మన్ అయినటువంటి విద్యా కమిటీ చైర్మన్ శ్రీమతి కొత్తపల్లి సుజాత గారిని చెప్పారు. శ్రీ సిహెచ్ రామకృష్ణ గారిని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల తిరువూరు నిర్వహిస్తున్నటువంటి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మెగా సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన తిరువూరు శాసనసభ్యులు శ్రీ కొలుకుపూడి శ్రీనివాసరావు గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ శ్రీమతి కస్తూర్బా గారికి, అలాగే మన ఎంపీపీ గారు గద్దల భారతి గారికి, మన తిరువూరు సిఐ గారు అయినటువంటి శ్రీ గిరిబాబు గారికి, పార్టీ కమిటీ సభ్యులు టార్గెట్ IIIT ఏ రంగంలోనైనా ప్రయత్నం చేస్తే ఎవరైనా అనుకున్నది సాధించవచ్చు.
అవునా కాదా? ఒక 15 సంవత్సరాల క్రితం కర్నూలులో ఒక స్కూల్లో ఒక పిల్లాడు రోజు స్కూల్ అయిపోయి బ్యాగ్ చేసుకొని వెళ్ళేవాడు, ఇంటికి వెళ్తున్నాడు. ఒకరోజు ఆ స్కూల్కి ఒక ఆఫీసర్ వచ్చారు, ఒక కలెక్టర్ వచ్చారు. స్కూల్లో ఉన్న టీచర్స్, ఊళ్ళో ఉన్న పెద్దోళ్ళు అందరూ వచ్చి కలెక్టర్ని అందరూ గౌరవిస్తున్నారు. ఆ పిల్లాడికి అనిపించింది, ఎందుకు అందరూ ఈ కలెక్టర్ని ఇంత గౌరవిస్తున్నారు అని ఆలోచిస్తా కూర్చున్నాడు. ఇంకా వెళ్లకుండా ఆలోచిస్తా కూర్చుంటే వాచ్మెన్ అడిగాడు, ఏంట్రా ఇక్కడ కూర్చున్నావని. ఆ పిల్లాడు వాచ్మెన్ అడిగాడు, అంకుల్ ఎందుకు అందరూ కలెక్టర్ని అంత గౌరవిస్తున్నారంటే, కలెక్టర్ అంటే జిల్లాకి రాజురా అని చెప్పాడు, ఆయన భాషలో చెప్పాడు. నిజంగా కలెక్టర్ అన్నా ఎస్పీ అన్నా జిల్లా మొత్తాన్ని వాళ్ళు పరిపాలిస్తారు. సరే, ఆ పిల్లాడు ఏమనుకోడంటే వాచ్మెన్ని, నేను కూడా కలెక్టర్ అవ్వచ్చా అన్నాడు. అవ్వచ్చు అన్నాడు. ఏం చేయాలి అన్నాడు. ఆ వాచ్మెన్ చెప్పాడు ఆ పిల్లాడికి, నువ్వు రోజు నిద్రపోయే ముందు నేను కలెక్టర్ కావాలి, నేను కలెక్టర్ కావాలి, నేను కలెక్టర్ కావాలి, నువ్వేం కావాలనుకుంటున్నావో అది పదే పదే అనుకొని నిద్రపో అన్నాడు. ఆ రోజు నుంచి ఆ పిల్లాడు నిద్రపోయే ముందు నేను స్కూల్ టాపర్ని కావాలి, స్కూల్ టాపర్ని కావాలి, స్కూల్ టాపర్ని కావాలి అన్నాడు. 10th క్లాస్ టాపర్ అయ్యాడు. తర్వాత నేను ఇంటర్ టాపర్ని కావాలి, ఇంటర్ టాపర్ని కావాలి, ఎంసెట్ ర్యాంక్ రావాలి, ఎంసెట్ ర్యాంక్ రావాలి, ఫ్రీ సీట్ కావాలి, ఫ్రీ సీట్ కావాలన్నాడు. బైపీసీ తీసుకున్నాడు. బైపీసీ తర్వాత ఎంసెట్ రాస్తే ఏమొస్తుంది? బైపీసీ వాళ్ళకి ఎంసెట్ రాసిన తర్వాత ఏమొస్తుంది? నీట్ రాస్తే ఏమొస్తుంది? ఎంబీబీఎస్. ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ వచ్చింది. కర్నూలు మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. సరే, ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాడు. మళ్ళీ రోజు నిద్రపోయే ముందు ఏమన్నాడు? కలెక్టర్ కావాలి, కలెక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఐఏఎస్ కావాలన్నాడు. ఎంబీబీఎస్ అయిపోయింది. మరి కర్నూలులో చదువుతున్నాడు. కోచింగ్ ఏమో హైదరాబాద్లో ఉంది. రాలేడు. కానీ సొంతగా చదువుకున్నాడు, పుస్తకాలు తెచ్చుకున్నాడు, చదువుకున్నాడు. ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యాడు, మెయిన్స్ క్వాలిఫై అయ్యాడు. ఢిల్లీ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి ఢిల్లీ వెళ్ళాడు. ఐఏఎస్ వాళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ హాబీలు ఏంటో ముందు రాయాలి, అప్లికేషన్లో రాయాలి. మీరేం రాశారండి? I like art, sir. I like drawing and sketching. సో దానివల్ల అంటే మండాలాస్ అనే ఒక పర్టికులర్ ఆర్ట్ ఉంటుంది సార్. అది ఇట్ ఈస్ స్పిరిచువల్ ఆర్ట్. లైక్ ఇట్ అన్వైండ్స్ ద స్ట్రెస్ లెవెల్స్. లైక్ క్రిటికల్ ప్యాటర్న్స్ మనం స్కెచ్ చేసే కొద్దీ వి విల్ గెట్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. దట్ అవుటర్ స్పియర్ నుంచి ఇన్నర్ స్పియర్కి వెళ్ళం లాగే జీవితాన్ని కూడా మనము పెరిఫరల్గా చూడకుండా ఇన్నర్గా ఉండేది చూడాలి. ద రియాలిటీని చూడాలంటే ఇట్ ఈస్ నాట్ పెరిఫరల్, ఇట్ ఈస్ ద ఇన్నర్ డెప్త్. So that is the motto behind that art. So I was asked regarding that by one of my board members. Yes. సో అబ్బాయి ఏం పెట్టాడంటే ఆఫీస్లో కుకింగ్ అని పెట్టాడు. అబ్బాయి చదివింది ఏంటి? ఎంబీబీఎస్. ఐఏఎస్ ఇంటర్వ్యూలో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఉలవచారు ఎలా తయారు చేస్తారు? ఐఏఎస్లో మొట్టమొదటి ప్రశ్న ఉలవచారు ఎలా తయారు చేస్తారు? అద్భుతం ఏంటంటే ఉలవచారు ఎలా తయారు చేస్తాడో ఆ అబ్బాయి అద్భుతంగా చెప్పాడు. ఐఏఎస్ రిజల్ట్స్ వచ్చాయి. టాపర్ అయ్యాడు, ఐఏఎస్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు. ఇప్పుడు ఆ అబ్బాయి పేరు చెప్తాను. ఆ అబ్బాయి ఎడ్యుకేషన్లో ఉన్నాడా? భరత్ గుప్తా. భరత్ గుప్తా ఇప్పుడు దేంట్లో ఉన్నాడమ్మా? ఇంతకుముందు ఎడ్యుకేషన్లో ఉన్నాడా? ఆ అబ్బాయి పేరేంటి? భరత్ గుప్తా. డాక్టర్ భరత్ గుప్తా. డాక్టర్ భరత్ గుప్తా కర్నూలు పిల్లాడు. అంటే సాధారణ పేద కుటుంబంలో పుట్టి ఏమనుకునేవాడు? ప్రతిరోజు నిద్రపోయే ముందు నేను టాపర్ని కావాలనుకునేవాడు. మనం గౌరవ శాసన సభ్యులు ఈ పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులమైన మేము మా పిల్లలను ప్రతిరోజు
క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతామని, పాఠశాల అనంతరము వారి చదువుకు ఎలాంటి ఆటంకము కలగకుండా సహకరిస్తామని, బడి బయట పిల్లలు లేని ఆవాస ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, అన్ని విధాల తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాము. పాఠశాల అభివృద్ధి కార్యక్రమంలో నిరంతరము పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తాము. పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తాము. పిల్లల బంగారు భవిత కోసం, వారిలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు, శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తాము. పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం మా వంతు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. అందరికీ, హెడ్ మాస్టర్ గారికి, చైర్మన్కి అండ్ వివిధ రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్, అండ్ స్పెషల్లీ టు ఆల్ ద పేరెంట్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు దిస్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అండి. సో పేరెంట్ టీచర్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, బట్ ఇలా ఒక గ్రాండ్ స్కేల్లో పేరెంట్స్ అందరినీ పిలిచి స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ చూపించి, స్కూల్ టూర్ లాగా చేసి, వాళ్ళు తినే ఫుడ్ ఏంటో మీకు చూపించి, మీకోసం యాక్టివిటీస్ కండక్ట్ చేసి, దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు స్పెండ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్ అండ్ నో వాట్ లైఫ్ దే ఆర్ లివింగ్ ఇన్ దిస్ స్కూల్. సో దీనిలో మీ అందరూ కూడా మీ పిల్లలు ప్రోగ్రెస్ని చూడండి, వాళ్ళ పర్ఫార్మెన్స్ని, వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ని చూడండి. తరపున ఈరోజు నేను మాట్లాడాలనుకునేది ఏంటంటే, you are all the great parents of the students who are going to be great citizens tomorrow. సో పేరెంటింగ్ ఇస్ అన్ ఆర్ట్ అండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీరు ఈరోజు వాళ్ళలో ఇంపార్ట్ చేసే వాల్యూస్ కానీ, వాళ్ళలో మీరు చెప్పే ఒక మారల్ స్కిల్స్ కానీ, అవన్నీ కూడా వాళ్ళని టుమారో వాట్ దే ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ఫ్యూచర్ అనేది మీ చేతిలో ఉంటుంది. సో దానిపైన మీరందరూ ఎక్కువ శ్రద్ధ పెట్టాలని నేను ఆశిస్తున్నాను.
Joseph mixed by DJ Sam from Kanal.
బకెట్లో తోడుకోవచ్చు తెలుగు జాతీయులు 2 బకెట్లు తోడుకోవచ్చు కూడా పొడవు తక్కువ 2 గరిటలు వేయండి మోహన్ గారు కాశీ తీసుకున్నా వీడియో తీసా ఇది కొడుకు తీసా వీడియో అంట ఏదమ్మా ఫోన్ ఎవరు